హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే నడుచుకుంటూ గుడికైతే వెళ్తున్నాము. మా బాబాయ్ అయితే ముందైతే వెళ్తున్నాడు సైకిల్ మీద, వెనకాలైతే మా ఆయన గారు మా పిల్ల అయితే తీసుకుని వస్తున్నారు. ఇప్పుడైతే గుడికైతే వచ్చేసామండి. ఈ గుడి మా పక్క వీధిలో ఉంటుందండి, ఎంతో దూరం అయితే కాదు. గుళ్ళోకి రాగానే అయితే ఆ వినాయకుడి వారిని చూస్తే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించిందండి. మా పిల్లలు అయితే అల్లరైతే స్టార్ట్ చేశారు. ఈ గుళ్ళో అన్ని దేవుళ్ళు ఉంటారండి. మేమైతే దండం అయితే పెట్టుకున్నాము విఘ్నేశ్వరుడికి. గుళ్ళు అయితే ప్రసాదం పెట్టారండి. మా బాబాయ్ అయితే కూర్చుని అయితే చాలా బాగా తిన్నాడు. ఇంటికైతే వచ్చేసామండి. నిన్నైతే నేను మినప్పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. గుడికి వెళ్ళక ముందు అయితే తీసి బయట పెట్టాను. ఇప్పుడైతే మినపట్లు అయితే వేసుకుంటున్నామండి. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అయితే వేస్తున్నాను పైన. లాస్ట్గా అయితే కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి. ఇప్పుడైతే బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను పల్లి చట్నీ కూడా చేస్తానండి. బొంబాయి చట్నీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం, అందుకనే చేస్తున్నాను. ఇప్పుడైతే తింటున్నానండి. వేడిగా ఉందండి అట్టయితేనే. పల్లి చట్నీ తింటుంటే చాలా బాగుంది. బొంబాయి చట్నీ ఎంచుకుని రెండు కలిపి తింటే చాలా బాగుందండి. ఇప్పుడైతే గుమ్మం అయితే తుడుస్తున్నాను. పొద్దున్నుంచి అయితే మా పిల్లలు పువ్వులు జల్లుతూనే ఉన్నారండి ఇంటని. మా పిల్లలు అయితే లేరండి, బయటికి వెళ్ళారు. మా ఆయన గారు తీసుకెళ్ళారు. అందుకని నేనైతే ప్రశాంతంగా పని అయితే చేసుకుంటున్నాను. వాళ్ళు ఉంటే పని అయితే అవ్వదండి నాకు. వంట కూడా అయిపోయిందండి. నేనైతే పెద్దగా ఏమీ వండలేదండి. పొద్దున్న టిఫిన్ అయితే చేశాను, మధ్యాహ్నం లంచ్ అయితే ఫ్రీగా చేశానండి. ఎందుకంటే పిల్లలతో అవ్వదని చెప్పేసి. ఇప్పుడైతే పొద్దున్న చేసిన టిఫిన్ గిన్నె అయితే ఉన్నాయండి, అవి తోమేసుకుంటున్నాను. గిన్నె తోపుతో మీద అయిపోతుందండి. ఇప్పుడైతే భోజనం దగ్గరికి వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ బగారా రైస్, బంగాళదుంప కర్రీ అయితే వండానండి. లాస్ట్ అని చెప్పేసి అన్నం తర్వాత పైనాపిల్ అయితే కట్ చేసి పెట్టానండి. అలాగే పెరుగు. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఈరోజు వినాయక చవితి కదండి, మీ ఇంట్లో అయితే ఏమనుకున్నారో కింద కామెంట్ అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టంగా తిన్నానండి.